హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అతే తెలుగు మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు గాంధీ తాత చెట్టు, శివరపల్లి వెబ్ సిరీస్, హాంకాంగ్ వారియర్స్, సబర్మతి రిపోర్టు, శివరపల్లి వెబ్ సిరీస్ ఇలా చాలా రివ్యూలు ఇచ్చాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ సినిమా వచ్చేసి మా ఊర్లో రిలీజ్ అవ్వలేదు. చిన్న పని ఉండి ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లో అయితే మొత్తానికి చూడడం జరిగింది. నాకు అలా రాసి పెట్టింది ఆ ఊర్లో థియేటర్లో ఆడుతుందని తెలిసింది. నా వర్క్ కూడా అయిపోయింది, ఫ్రీ అయిపోయింది ఆ వేరే ఊర్లో. ఇంకా మొత్తానికి చూడడం జరిగింది ఈ మూవీ. ఈ మూవీ వచ్చేసి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కాదు అని డిస్క్రిప్షన్ ఇచ్చారు స్టార్టింగ్లోనే. దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన హత్య జరుగుద్ది, ఒక పెద్ద అతని హత్య. అది రియల్ లైఫ్లో ఒకరికి బేస్ అయి ఉంటుంది, పోలి ఉంటుంది. అతను ఎవరనేది, ఎవరి కథకి పోలి ఉన్నదనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్గా నాకు ఈ సినిమా ఎలా అనిపించిందనే విషయంలో కనుక వస్తే, ఒక సినిమా పరంగా నాకు ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్తాను నేను. నాకైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. గుండెపోటుతో చనిపోయారా, మర్డర్ చేస్తే చనిపోయారా అనేది కాసేపు సస్పెన్షన్ బాగానే ఉంచారు. ఇంకా ఆ తర్వాత ఎందువల్ల చనిపోయారనే క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎవరు చంపారనే ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కొద్దిగా ఫినిష్ చేయకుండా అన్ఫినిష్డ్ కింద, అసంపూర్తి కింద వదిలేసినట్టు అనిపించింది. ఎందుకనేది కూడా చెప్తాను. ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పారు, కానీ ఇదే జరిగింది అనే క్లారిటీ అయితే ఇవ్వకుండానే సినిమాని ఇన్కంప్లీట్గా ఆపేశారు. అదొకటే కొద్దిగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. క్లైమాక్స్ క్లోజ్ చేసే విధానం ఇలాగే జరిగి ఉంటుంది అని చూపించారు. అదైతే నాకు ఇన్కంప్లీట్గా అనిపించింది. మీలో ఎంతమందికి సినిమా చూసిన వారు ఉంటే మీకు ఎంతమందికి ఇలా ఇన్కంప్లీట్గా క్లైమాక్స్ అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్వెస్టిగేషన్ చాలా బాగా తీసుకెళ్లారు. ధన్యవాదాలు కృష్ణ గారు, చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. మెయిన్ లీడ్ చనిపోయిన అతనికి ఉన్న స్కోప్ చాలా తక్కువే యాక్టర్కి, కానీ ఉన్నంతసేపు బాగా చేశారు. పూజా రామచంద్రన్ గారు తక్కువసేపు ఉన్నారు, అయినా సరే బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా బాగా చేశారు. మెయిన్ రాజకీయ నాయకుడు ధర్మేందర్ రెడ్డి గారు చనిపోయినట్టు చూపించారు. మర్డర్ లేదా గుండెపోట అని. అతని పేరు తెలియదు, కానీ అతను కూడా బాగా చేశారు ఉన్నది తక్కువసేపు అయినా కూడా. ఎందుకంటే అతను చుట్టే తిరుగుద్ది కాబట్టి అతను ఎక్కువసేపు కనపడరు. ఇక అంతేనండి. ఏ రాజకీయ నాయకుడు కథకి పోలి ఉన్నదో కింద కామెంట్ చేయండి మీకు కనుక తెలిస్తే. నాకైతే తెలుసు, కానీ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ని కొద్దిగా బేస్ చేసుకుని తీసుకున్నారు కాబట్టి నేను బయటికి చెప్పలేను ఆ పేరు. ఇంకా అలాగే అదైతే చెప్పగలను. ఇంకా చివరిగా వచ్చేసి నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టే ఇస్తున్నాను, వేరే ఉద్దేశంతో అయితే కాదు. 4.8/5 అయితే ఇస్తాను, గ్రిప్పింగ్గా తీసుకెళ్ళినందుకు. ఇక అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.